ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య హార్ట్ అటాక్స్. ఒకప్పుడు వయసు ఒంటిపై పడితే కానీ రాని క్షణాల్లో ప్రాణాల్ని మింగేసే గుండెపోటుకు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోయింది. నిండా 20-30 ఏళ్లు కూడా నిండని వాళ్ళు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. దీంతో గుండెపోటు ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చలికాలంలోనే ఎక్కువగా గుండెపోటు మరణాలు సంభవిస్తూ ఉంటాయి. దీంతో మిగతా సమయాలతో పోల్చుకుంటే శీతాకాలంలో 25-30% హార్ట్అటాక్ మరణాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మరి శీతాకాలానికి గుండెపోటుకు ఉన్న లింక్ ఏంటి? ఎక్కువగా చలికాలంలో గుండెపోటు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? దీని నుంచి బయటపడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నిపుణులు సూచిస్తున్నారు. లెట్స్ వాచ్. శీతాకాలంలో చలి తీవ్రత పెరుగుతుంటే గుండె సంబంధిత అనారోగ్య సమస్యలున్న వారి గుండెలకు భరోసా లేని పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు గుండె ఆగిపోతుందో తెలియదు. దీంతో మనకు చలికాలంలోనే ఎక్కువగా హార్ట్అటాక్ మరణాలు సంభవిస్తున్నాయి. మిగతా కాలాలతో పాటు పోల్చుకుంటే ఈ చలికాలంలోనే 25-30% మంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే ముందు నుంచి కూడా హార్ట్అటాక్కు ప్రధాన కారణం టెన్షన్లు, ఒత్తిడి, మారిన జీవనశైలి. దీనికి చలి తోడు కావడంతో గుండెపోటు మరణాలు ఈ కాలంలోనే అధికమవుతున్నాయి. ఇంతకీ చలికి గుండెపోటుకు కారణం ఏంటనే విషయానికి వస్తే, చలి కారణంగా ఎండ తక్కువగా ఉండటం వలన శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. విటమిన్ డి లోపం కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా చలికి భయపడి చాలా మంది ఇంట్లోనే ఉండటం, వ్యాయామం తగ్గించడం, అకస్మాత్తుగా ఉదయం పూట భారీ వ్యాయామాలు చేయడం వల్ల కూడా గుండెపై అదనపు భారం పడుతుంది. ఇక ఈ సీజన్లో ఫ్లూ, న్యూమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. చలి కారణంగా శరీరంలోని రక్తనాళాలు బిగుసుకుపోయిన సంకోచానికి గురవుతాయి. దీనివల్ల రక్తనాళాలు సన్నబడతాయి. గుండెకు రక్తాన్ని పంపడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. పెరిగిన ఈ ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందట. దీంతో పాటు రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. దీంతో రక్తం గడ్డకట్టి కొరోనరీ ఆర్టరీస్లో ఫ్యాట్ ఉండి దానిపై రక్తం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది. ఫలితంగా అది హార్ట్ అటాక్కు దారితీస్తుంది. అయితే ఆల్రెడీ గుండె జబ్బులతో బాధపడుతున్న వారితో పాటు కాస్త వయసు పైబడిన వాళ్ళు చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండం నుంచి గట్టెక్కేస్తారు. ముఖ్యంగా చలికి గురి కాకుండా ఉండటానికి వెచ్చని దుస్తులు ధరించాలి. ఛాతీ, చేతులు, తలను వెచ్చగా ఉంచాలి. తీవ్రమైన చలిలో ఉదయం పూట వాకింగ్ లేదా శారీరక శ్రమ చేయకుండా చలి తగ్గిన తర్వాత లేదా ఇంట్లోనే వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు చలికాలంలో ఎట్టి పరిస్థితుల్లో ధూమపానం చేయకూడదు. అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ని కూడా చలికాలానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ని పూర్తిగా తగ్గించాలి. ఇక గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా సాధ్యమైనంత వరకు 25 ఏళ్లు పైబడిన వాళ్ళు జాగ్రత్తగా ఉండటమే బెటర్. ఇక గుండెపోటు లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించుకుంటే అలాంటి వాళ్ళు ఎప్పుడూ వెంట నమలడానికి వీలైన 300 mg ప్లెయిన్ ఆస్పిరిన్ టాబ్లెట్ని పెట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్పిరిన్ రక్తం గడ్డకట్టకుండా కొంతవరకు అడ్డుకుంటుంది. గుండె జబ్బు ఉన్న వారికి వైద్యులు నైట్రోగ్లిసరిన్ మందును సూచించుంటే ఆ మాత్రను కూడా దగ్గర పెట్టుకుని ఏ మాత్రం అటాక్ వచ్చినా వెంటనే నాలుక కింద ఉంచాలి. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో గట్టెక్కేస్తారు. దీంతో ఇంట్లోని వాళ్ళు సిపిఆర్ ప్రాసెస్ పై అవగాహన కలిగి ఉండడం కూడా చాలా అవసరం. ఎమర్జెన్సీ సమయంలో అదే ప్రాణాల్ని నిలుపుతుంది.